Hello students, so we'll start with the next questions, that is what is Turner's syndrome? Turner syndrome ante emiti? So these all are disorders, genetical disorders. So genetical disorders ante enti ante chromosome miss avvachu leda add avvachu extra. So it is an autosomal disorder caused in females by monosomy of 23rd pair of chromosomes. Already చెప్పాను నేను ఎన్ని pairs of chromosomes ఉంటాయి, 23 pairs ఉంటాయి. సో ఈ 23 పేర్స్లలో 23rd పేర్ ఉంటుంది కదా, అందులో నుంచి అంటే 23rd పేర్ అంటే ఏంటి, 23rd క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. సో ఒక 23rd పేర్ క్రోమోజోమ్ మిస్ అవుతుంది అంటే ఏంటి, జనరల్గా ఆటోసోమ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇది ఫీమేల్ కాబట్టి XX కండిషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆటోసోమ్స్ అంటే ఏంటి 22 పేర్స్ అంటే 22 పేర్స్ అంటే ఏంటి 44 క్రోమోజోమ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎక్స్ మిస్ అయిపోతుంది అనమాట. సో ఒక ఎక్స్ మిక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది 44X అనేటువంటి కండిషన్ రావడం జరుగుతుంది. సో అంటే ఏంటి 45 క్రోమోజోమ్స్ ఉంటాయి, మొత్తం 44 ఆటోసోమ్స్ ఉంటాయి అండ్ 1 X క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ కండిషన్ని ఈ క్యారియోటైప్ని అంటే ఈ క్యారియోటైప్ రావడం ద్వారా ఏమైంది, ఒక X క్రోమోజోమ్ మిస్ అయిపోయింది అనమాట. సో అలా జరగడం వల్ల ఈ ఫీమేల్స్ స్టెరైల్ ఉంటారు, గొనాడ్స్ అనేవి డెవలప్ అవ్వవు అండ్ ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా అండ్ ఇంటర్నల్ జెనిటల్ డక్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, ఫీమేల్ జెనిటాలియా ఉంటుంది, అట్ ద సేమ్ అంటే ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్ జెనిటాలియా డక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ గొనాడ్స్ డెవలప్ అవ్వవు అనమాట అండ్ వీళ్ళు స్టెరైల్గా ఉంటారు. ఫైన్. సో దట్ టైప్ ఆఫ్ సిండ్రోమ్ ఇస్ కాల్డ్ టర్నర్ సిండ్రోమ్. సో 45X కండిషన్ అంటే XX ఉండాలి బట్ ఓన్లీ 1X ఈజ్ మిస్సింగ్. సో 45X కండిషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వాట్ ఈస్ డౌన్ సిండ్రోమ్? సో ఇన్ డౌన్ సిండ్రోమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దేర్ ఈస్ అన్ ఎక్స్ట్రా కాపీ ఆఫ్ క్రోమోజోమ్ కాల్డ్ ట్రైజోమీ ఆఫ్ 21st సెట్. అంటే 21 క్రోమోజోమ్స్ సెట్ పేరు ఉండాలి కదా, సో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అంటే 321 క్రోమోజోమ్స్ ఉంటాయి, 21st క్రోమోజోమ్ ఉంటుంది కదా, అది 3 నెంబర్లో ఉంటాయి. సో జనరల్గా పేర్ అంటే 2 ఉండాలి కానీ ఎక్స్ట్రా ఉంటుంది. సో ద క్యారియోటైప్ ఈస్ కాల్డ్ ట్రైజోమీ ఆఫ్ 21st క్రోమోజోమ్. అంటే 47XX కండిషన్ ఉంటుంది అనమాట. అంటే 21 క్రోమోజోమ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, సో 21st క్రోమోజోమ్ ఉంటుంది కదా, అదొకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో సిమ్టమ్స్ వచ్చేసి ఫరోడ్ టంగ్, పార్షియలీ ఓపెన్డ్ మౌత్ అండ్ సైకోమోటర్ అండ్ మెంటల్ రిటార్డ్నెస్, అంటే అంత కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తారు. అండ్ ఫరోడ్ టంగ్, నాలుకకి ఘాటు కలిగి ఉంటుంది అనమాట, అంటే ఇట్లా కట్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ పార్షియలీ ఓపెన్డ్ మౌత్, నోరు కొంచెం ఓపెన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అస్ డౌన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ డిజీజెస్ ఆర్ డిజార్డర్స్ ఈస్ కాల్డ్ సిండ్రోమ్. కలెక్షన్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటే దాన్ని సిండ్రోమ్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ లయోనైజేషన్? లయోనైజేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఫీమేల్స్లో 2X క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్స్లో 1X 1Y క్రోమోజోమ్ ఉంటుందన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు కంపన్సేట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్లో ఒక X క్రోమోజోమ్ ఇన్యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఆ ప్రాసెస్ని లయోనైజేషన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద 2 కాపీస్ ఆఫ్ X క్రోమోజోమ్ ఫౌండ్ ఇన్ ద బాడీ cells like somatic cells of female mammals is called lionization. సో లయోనైజేషన్ అంటే ఏంటి, జనరల్గా 2 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా X క్రోమోజోమ్స్ ఫీమేల్స్లో. సో ఆ 2 క్రోమోజోమ్స్లో ఒక X క్రోమోజోము ఇన్యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఆ ఇన్యాక్టివేట్ అయ్యేటువంటి ప్రాసెస్ని లయోనైజేషన్ అంటారు. ఓకే, వాట్ ఈజ్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్? సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక క్యారెక్టర్ ట్రేట్ అంటే ఏంటి, క్యారెక్టర్, phenotype external appearance that is determined by a gene located on one of the sex chromosome is called sex linked inheritance. ఓకే, అంటే ఒక క్యారెక్టర్ ఏదైతే సెక్స్ క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి ఆ క్యారెక్టర్, అంటే ఈ క్యారెక్టర్ని గవర్న్ చేసేది ఎవరు, జీన్. ఈ జీన్ ఉంటేనే ఈ క్యారెక్టర్ వస్తుంది. సో ఒక క్యారెక్టర్ ఏదైతే ఒక జీన్ ద్వారా వస్తుందో ఆ జీన్ అనేది సెక్స్ క్రోమోజోమ్ పైన ఉంటే అది ఇన్హెరిట్ అవుతుంది కదా. సో ఆ ఇన్హెరిటెన్స్ని సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో కలర్ విజన్ డెఫిషియన్సీ ఈజ్ ఎ సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్, అంటే కలర్ బ్లైండ్నెస్. ఓకే, సో ఇది సెక్స్ క్రోమోజోమ్ పైన ఉంటుంది కాబట్టి దీన్ని సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్ అంటారు, కలర్ విజన్ డెఫిషియన్సీని. ఓకే, దట్స్ ద థింగ్. సో డిఫైన్ హెమిజైగస్ కండిషన్. హెమిజైగస్ కండిషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ ఇన్ హెమిజైగస్ కండిషన్ a character is represented by
a single allele only. Okay, so alleles of Y-linked traits in man such as hypertrichosis, porcupine man are present only on Y chromosome and are absent on the X chromosome. Alleles of X-linked traits in man such as color blindness are present only on the X chromosome and are absent on the Y chromosome. So this condition is called as hemizygous condition. Okay, represented by only single gene. Okay, single allele. సో వై క్రోమోజోమ్ పైన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్స్ లైక్ హైపర్ ట్రైకోస్ అంటే ఎక్కువ హెయిర్ ఉండడం. ఓకే, పార్కుపైన్ మ్యాన్ అంటే ముస్టాచ్, ఈ బియర్డ్ అనేది చాలా షార్ప్గా ఉంటుందన్నమాట వాళ్ళలో. సో బాడీ పైన హెయిర్ కూడా షార్ప్గా ఉంటే దాన్ని పార్కుపైన్ మ్యాన్ అంటారు అనమాట వాళ్ళని. సో ఇది ఈ క్రోమోజోమ్కి అంటే ఈ జీన్కి సంబంధించి, ఈ క్యారెక్టర్కి సంబంధించి అలీల్స్ వై క్రోమోజోమ్ పైనే ఉంటాయన్నమాట. వై లింక్ ట్రేట్స్ అంటే వై క్రోమోజోమ్ పైన లింక్ అయి ఉన్నటువంటి ట్రేట్స్, క్యారెక్టర్స్ అనమాట. అండ్ కలర్ బ్లైండ్నెస్లో చూసుకున్నట్లయితే అది ఎక్స్ లింక్డ్ అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైనే ఉంటుంది. ఓకే, వై క్రోమోజోమ్ పైన ఉండదు. సో ఇలాంటి కండిషన్స్ని హెమిజైగస్ కండిషన్ అంటారు. వాట్ ఈజ్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్? క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి? సో హియర్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ ఆర్ స్కిప్ జనరేషన్స్ inheritance, the sex linked characters are inherited from father to son, grandson through daughter or from mother to granddaughter through son. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే ఒక జనరల్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్కి డిజార్డర్ ఉందనుకుందాం. సో ఫాదర్కి డిజార్డర్ ఉందంటే ఎక్స్ లింక్డ్ ట్రేట్స్ కదా ఇది, సారీ ఎక్స్ లింక్డ్ ట్రేట్ అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉంటుంది. అంటే ఈ ఫాదర్ ఎఫెక్టెడ్ అయ్యారు. ఓకే, డిజీజ్ ఉన్నటువంటి ఫాదర్ అనుకోండి. సో ఇక్కడ ఏమైంది, మదర్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి గ్యామెట్స్ ఇలా వస్తాయి గ్యామెట్స్. సో ఒకవేళ ఇదేంటి, ఈ క్రోమోజోము ఈ ఎఫెక్టెడ్ అయినటువంటి క్రోమోజోమ్, డిజీజ్ కాజింగ్ జీన్ ఉన్నటువంటి క్రోమోజోమ్ మదర్కి వెళ్తుంది, బేబీకి వెళ్తుంది, ఫీమేల్ చైల్డ్కి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫీమేల్ చైల్డ్ క్యారియర్ లాగా పనికొస్తుంది. ఒక రెసెసివ్ కండిషన్లో ఉంది కాబట్టి ఇది ఎగ్జిబిట్ అవ్వదు, క్యారియర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ నార్మల్ మేల్ చైల్డ్ వస్తుంది, ఇది ఫీమేల్ చైల్డ్, ఇది మేల్ చైల్డ్. సో ఇక్కడ క్యారియర్ లాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్యారియర్ ఒకవేళ మళ్ళీ ఎఫెక్టెడ్ ఫాదర్తో కనుక అవుతే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఎఫెక్టెడ్ వై. సో ఇప్పుడు ఏమవుతుంది, నార్మల్ ఫీమేల్ వస్తుంది, సారీ క్యారియర్ XY, నార్మల్ మేల్ చైల్డ్ అండ్ ఎఫెక్టెడ్ ఫీమేల్ అండ్ క్యారియర్, సారీ ఎఫెక్టెడ్ సన్కి డైరెక్ట్గా ఈ డిజీజ్ వస్తుంది. సో కలర్ బ్లైండ్ సన్ అండ్ కలర్ బ్లైండ్ ఫీమేల్ చైల్డ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్ జనరల్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఏమైంది, ఫాదర్ ఒకవేళ ఎఫెక్ట్ అయితే డాటర్కి రావట్లేదు, క్యారియర్లా పనిచేస్తుంది, కానీ సన్ ఎఫెక్ట్ అవుతున్నాడు అనమాట. సో గ్రాండ్ సన్కి రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ జనరలీ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఫాదర్ ఎఫెక్ట్ అయితే మదర్ నుండి గ్రాండ్ సన్కి అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ డిజార్డర్ అనేది ఒక జనరేషన్లో స్కిప్ అయిపోయి థర్డ్ జనరేషన్లో కనిపిస్తుంది అనమాట. సో అలాంటి క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు ఆ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని. ఓకే, సో కలర్ బ్లైండ్నెస్ ఎగ్జాంపుల్, హిమోఫీలియా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్, వై ఆర్ సెక్స్ లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్స్ ఆర్ కామన్ ఇన్ మేల్ హ్యూమన్ బీయింగ్స్? సో సెక్స్ లింక్డ్ రెసెసివ్ కండిషన్స్ ఎందుకు మేల్లో కామన్ అంటే, ఒక ఎక్స్ క్రోమోజోమ్ పైన రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా ఇది డిజీజ్ ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. సో అందుకనే రెసెసివ్ కండిషన్లో మేల్స్లో తొందరగా క్యారెక్టర్ అంటే ఏదైతే ఎఫెక్టెడ్ క్యారెక్టర్ ఉందో ఈజీగా ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, వై ఆర్ సెక్స్ లింక్డ్ డామినెంట్ క్యారెక్టర్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్? సో డామినెంట్ కండిషన్ అంటే ఒక ఎక్స్ కండిషన్ డామినెంట్ కండిషన్లో ఉన్నా కూడా ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్స్ వై ఒక ఎక్స్ కండిషన్ డామినెంట్ కండిషన్లో ఉందనుకోండి, ఫీమేల్లో ఆ డిజీజ్ రావడం జరుగుతుంది ఆర్ డిజార్డర్ రావడం జరుగుతుంది. సో దట్స్ వై డామినెంట్ కండిషన్లో ఉంటే ఒక ఎక్స్ పైన కూడా ఆ జీన్ ఉన్నా కూడా అది డిజార్డర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ద పర్సన్, మీ ఫీమేల్స్ ఆర్ జనరల్లీ ఎఫెక్టెడ్ in dominant condition, sex linked dominant characters. Okay, next, what are sex limited characters?
సెక్స్ లిమిటెడ్ అంటే కొన్ని ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఓన్లీ మేల్లోనే కనిపిస్తాయి, కొన్ని ఫీమేల్లోనే కనిపిస్తాయి. వాటిని సెక్స్ లింక్డ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెక్స్ లింక్డ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఆర్ లిమిటెడ్ ఓన్లీ టు వన్ సెక్స్ డ్యూ టు ద presence ఆఫ్ ఇంటర్నల్ హార్మోనల్ ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ ఆటోజోమల్ జీన్స్ ప్రజెంట్ ఇన్ ద బోత్ సెక్సెస్. చూడండి, ఫీమేల్స్లో మిల్క్ సెక్రెషన్ అవుతుంది అండ్ బియర్డ్ ఇన్ మ్యాన్. ఇవి ఓన్లీ బియర్డ్ వచ్చేసి ఓన్లీ మేల్స్కి కన్ఫర్మ్ అవుతుంది అండ్ మిల్క్ సెక్రెషన్ వచ్చేసి ఓన్లీ ఉమెన్స్కే కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది ఇలాంటి క్యారెక్టర్స్ని సెక్స్ లింక్డ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ అంటారనమాట. ఓన్లీ ఒక సెక్స్కి మాత్రమే కన్ఫైన్ అవుతాయి అనమాట. ఆ క్యారెక్టర్స్ వేరే సెక్స్లో కనిపించవు. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సెక్స్ లిమిటెడ్ క్యారెక్టర్స్. వాట్ ఆర్ సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్? సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే here they are influenced by the sex. These are autosomal genes which behaves differently in both male and female due to the presence of their sex hormones in the different cellular environment. Hence the heterozygous genotypes show different phenotypes in both male and female. Example, pattern baldness in human is caused by allele B, which shows more influence on male sex and then the ఫీమేల్స్. ఓకే, అంటే జనరల్గా బాల్నెస్ అనేది మేల్స్లోనే ఉంటుంది కానీ ఫీమేల్స్లో ఉండదు. ఓకే, ఇలాంటి క్యారెక్టర్స్ని సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్ అంటారనమాట. ఓకే, అంటే హెట్రోజైగస్ హోమోజైగస్ కండిషన్లో చూడండి, దీస్ ఆర్ ఆటోజోమల్ జీన్స్ అంటే ఆటోజోమ్స్ పైన ఉంటాయి, విచ్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద సెక్స్ హార్మోన్స్ ఇన్ డిఫరెంట్ సెల్యులార్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, హెన్స్ ద హెట్రోజైగస్ జీనోటైప్ షోస్ డిఫరెంట్ ఫినోటైప్స్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇది ఓన్లీ మేల్కి కానీ లేదా ఫీమేల్స్కి కానీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్, ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్. ఓకే, అంటే బట్టతల అంటారు కదా, అది ఓన్లీ ఎక్కువ మేల్స్లోనే కనిపిస్తుంది, ఫీమేల్స్లో కనిపించదు. ఎందుకంటే అది ఎక్కువగా మేల్స్లోనే కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, హౌ మెనీ బేస్ పేర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ హ్యూమన్ జీనోమ్? What is the average number of base pairs in human gene? So approximately 3164.7 million nucleotide bases are present. Okay, base pairs are present, that is 3 billion nucleotide base pairs are observed in the human genome. The average number of base pairs in human gene is 3000. Okay, so 30,000 genes వరకు ఉంటాయి. ఓకే, సో అలా బేస్ పేర్ వైజ్గా చూసుకున్నట్లయితే 3 బిలియన్ న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, దట్స్ ది థింగ్. నెక్స్ట్, వాట్ ఈజ్ జంక్ డిఎన్ఏ? అంటే నార్మల్గా హ్యూమన్ డిఎన్ఏలో 2 టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి అనమాట. ఫంక్షనల్ డిఎన్ఏ ఉంటుంది, నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ. సో ఈ ఫంక్షనల్ డిఎన్ఏ అందరికీ సమానంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిలో ఫంక్షనల్ డిఎన్ఏ సేమ్. ప్రతి ఒక్కరికి ఒక మజిల్ టిష్యూ ఏర్పడాలంటే జీన్ అదే ఉంటుంది, ప్రతి ఒక్కరికి అదే జీన్ వల్ల మజిల్ ఏర్పడుతుంది. కానీ నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఆ నాన్ ఫంక్షనల్ డిఎన్ఏని బట్టే వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో జంక్ డిఎన్ఏ అంటే ఏంటి? నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, కానీ డిఎన్ఏ స్టేబుల్గా ఉండాలంటే జీన్స్తో పాటు నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ కూడా ఉండాలన్నమాట. ఓకే, సో ఫంక్షనల్ డిఎన్ఏ అంటే ఏంటి? జీన్స్ని కోడ్ చేసేటువంటి, అంటే ఒక క్యారెక్టర్ని కోడ్ చేసేటువంటి డిఎన్ఏని ఫంక్షనల్ డిఎన్ఏ అంటాం. ఎలాంటి క్యారెక్టర్ని కోడ్ చేయనటువంటి డిఎన్ఏని నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ అంటాం అనమాట. సో దిస్ జంక్ డిఎన్ఏ ఇస్ నథింగ్ బట్ నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ ఇన్ హ్యూమన్ జీనోమ్ ఇస్ కాల్డ్ జంక్ డిఎన్ఏ. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ విఎన్టీఆర్స్? విఎన్టీఆర్స్ అంటే ఏంటి? వేరియబుల్ నంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్, విఎన్టీఆర్స్. అయితే దీస్ ఆర్ షార్ట్ సీక్వెన్సెస్ ఆఫ్ రిపిటేటివ్ డిఎన్ఏ. డిఎన్ఏలో జనరల్గా ఏం రిపీట్ అవుతుంది? నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఏటీజీసీ అనేటువంటి న్యూక్లియోటైడ్ బేసెస్ ఎక్కువ రిపీట్ అవుతాయి. ఏకి టీ బేస్ అవుతుంది, టీకి ఏ బేస్ అవుతుంది, జీకి సి అండ్ సికి జీ. సో వీటికి ట్రిపుల్ బాండ్ ఉంటుంది, వీటికి డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. సో ఇదే రిపీట్ అవుతాయి, ఈ సీక్వెన్సెస్ రిపీట్ అవుతాయి. ఒకవేళ కంటిన్యూస్గా అలా షార్ట్ సీక్వెన్సెస్ రిపీట్ అవుతూ ఉంటే వాటిని విఎన్టీఆర్స్ అంటారనమాట. సో ఈ విఎన్టీఆర్స్ అనేవి జనరల్గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చూసినట్లయితే డిఫరెంట్గా ఉంటాయన్నమాట. టాండమ్ రిపీట్స్ అంటారు వీటిని. విఎన్టీఆర్స్ ఆఫ్ 2 persons షోస్ డిఫరెంట్ టాండమ్ రిపీట్స్. దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ పేరెంటల్ ఐడెంటిఫికేషన్. అంటే ఓన్లీ ఒక ఫాదర్ అండ్ చైల్డ్కి కనుక చూసినట్లయితే వాళ్ళల్లో మ్యాచింగ్స్ ఉంటాయి, కానీ వేరే వాళ్ళలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో విఎన్టీఆర్స్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి జనరల్గా పేరెంటల్ ఐడెంటిఫికేషన్కి ఉపయోగపడుతుంది. అంటే ఒకవేళ చైల్డ్ మిస్ అయిపోయింది అనుకోండి, దొరికిందనుకోండి, ఈ చైల్డ్ పలానా పేరెంట్స్ది అని గుర్తించడానికి యూజ్ చేస్తారు ఈ విఎన్టీఆర్స్ని. ఓకే,
That is the thing. Next, list out any 2 applications of DNA fingerprinting technology. And DNA fingerprinting technology ద్వారా ఏమేం కనుక్కోవచ్చు. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, మొత్తం డిఎన్ఏని ఐడెంటిఫై చేయడం అనమాట. సో దీనివల్ల ఏంటి, ఫోరెన్సిక్ అనాలిసిస్లో ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా క్రైమ్ జరిగిందనుకోండి, ఆ ప్లేస్లో ఆ క్రైమ్ ఎవరు చేశారు, సస్పెక్ట్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు చాలామంది నేరాలు చేస్తుంటారు కదా, అలాంటి నేరాలని ఎవరు చేశారు అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే అక్కడ డిఎన్ఏ దొరుకుతుంది కదా, వాళ్ళు ఏదైనా ఒక చిన్న హెయిర్ ఫాలికల్ కానీ, స్కిన్ కానీ, డెడ్ సెల్స్ కానీ ఏమైనా దొరికాయి అనుకోండి వాళ్ళవి, దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇట్ హెల్ప్స్ ఇన్ డీలింగ్ ద మెడికో లీగల్ కేసెస్ ఫర్ ఎస్టాబ్లిష్ పెటర్నిటీ అండ్ మెటర్నిటీ. అంటే ఒక చైల్డ్ ఉందనుకోండి, ఆ చైల్డ్ యొక్క మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు అని కరెక్ట్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, పెటర్నిటీ అండ్ మెటర్నిటీ తెలుసుకోవడానికి. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ జీన్స్ విచ్ ఇస్ కాల్డ్ పెడిగ్రీ అనాలిసిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నుంచి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి కానీ లేకపోతే ఇంకా ఎవరికైనా కానీ ఒక క్యారెక్టర్ వెళ్తుంది అనుకోండి, సో ఎవరి పిల్లలు ఏంటి అనే ఒక పెడిగ్రీ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది. పెడిగ్రీ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఫ్యామిలీ ట్రీ. ఓకే, సో ఫ్యామిలీలో జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నా, లేదంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద genetics. Okay, go through the questions. Okay, so important questions పైన ఎక్కువ ఫోకస్ చేయండి and please go through all the questions. You may get sometimes questions from this chapter also. Okay, that is the thing. Fine, thank you.